శాసన మండలిలో ఈ విద్యార్థులకు సంబంధించి వైసీపీ అడిగిన ప్రశ్నకి ఇచ్చినటువంటి సమాధానం సందర్భంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందన్నటువంటి విషయం తేలింది అంటూ వైసీపీ ఇప్పుడు వైరల్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని హైలైట్ చేసుకొస్తుంది. ఇందులో ప్రధానంగా శాసన మండలి సాక్షిగా వెల్లడైన పచ్చినిజం అంటూ ఫస్ట్ నుండి అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 77,58,930 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అదే యుడైస్ డేటా ప్రకారం 23-24లో అంటే జగన్ దిగిపోయేటటువంటి సందర్భంలో 87,41,885 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 23-24 విద్యా సంవత్సరంలో 84 లక్షల మంది. కూటమి ప్రభుత్వం వచ్చాక యుడైస్ డేటాతో పోలిస్తే 9,82,955 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ డేటాతో పోలిస్తే 6 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గారు. గత 2 విద్యా సంవత్సరాల్లో ఘోరంగా విద్యార్థుల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల్లో కూడా విద్యార్థులు తగ్గారు. ఫీజుల భారం విద్యా ప్రమాణాలు తగ్గిపోవడంతో విద్యార్థులు తగ్గారు. గతేడాది అమ్మఒడి పథకానికి ఎగనామం పెట్టడంతో చాలామంది తగ్గిపోయారు. తల్లికి వందనంలో లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా కోత విధించారు. శాసన మండలిలో లోకేష్ ఇచ్చిన సమాధానంలో అది ప్రస్ఫుటమవుతోందని వైసీపీ ప్రొజెక్ట్ చేస్తోంది. ఏపీలో 77,58,930 మంది విద్యార్థుల్లో 66,57,508 మందికే వర్తించింది తల్లికి వందనం. అంటే 11,01,422 మంది విద్యార్థులను అనర్హులుగా ప్రకటించారు. ఈ ఏడాది 2.7 లక్షల మందికి వచ్చేటప్పటికంటే 2,70,000 మందికి తల్లికి వందనం నిధులు జమ అవ్వలేదు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొస్తున్నారు. అయితే ఇక్కడ బేసిక్గా టోటల్ విద్యార్థుల సంఖ్య తగ్గడం అంటే మేబీ జనాభా తగ్గడం వల్ల జరిగిందా, లేకపోతే చదువుతున్నటువంటి వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యారా? ఇది 2 కోణాలు. అడ్మిషన్స్ తగ్గడం అనేటటువంటిది వేరు. ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు డ్రాప్ అవుట్ అయితే ప్రభుత్వం తప్పు. అలా కాకుండా కొత్త విద్యార్థుల సంఖ్య తగ్గింది అంటే జనాభా తరుగుదల ఇంపాక్ట్ అవుతుంది.